చందమామ కథ. పితృద్రోహి. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక రైతు ఇంట జన్మించాడు. అతడిని తల్లిదండ్రులు చాలా గారాబంగా చూసుకునేవారు. వాళ్ళు అతనికి కమలుడు అని పేరు పెట్టారు. కమలుడు చిన్నతనం నుంచి కూడా వయసుకు మించిన తెలివితేటలు కనబరుస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తనని ఎంత గారాబంగా చూసినా అతడికి తన తాత మీద ఎక్కువ మక్కువగా ఉండేది. ఈ తాత చాలా ముసలివాడు, ఏ పని చేయలేడు. ఆయనకే మిగిలిన వాళ్ళు ఉపచారాలు చేయవలసి ఉండేది. ఇది కమలుడి తల్లికి బాధగా ఉండేది. ముసలివాడు ఎప్పుడు పోతాడా అని ఎంతో కాలం చూసింది, కానీ ఆయన మాత్రం చావలేదు. ఒకరోజు ఆమె తన భర్తతో, మీ నాయనతో నాకు ప్రాణం విసిగిపోతున్నది. మిగిలిన చాకిరీ ఒక ఎత్తు, ఆయన సేవ ఒక ఎత్తుగా ఉంది అన్నది. పెద్దవాడైపోయాడు, ఇంకెంతకాలం బ్రతుకుతాడులే అన్నాడు రైతు. ఎంతమందికి చావు వచ్చినా ఆయనకు మట్టుకు రాదు. ఈ జన్మకిక నేను సుఖపడేది లేదు అన్నది రైతు భార్య. ఆయువు ఉన్నన్నాళ్ళు బ్రతకని, ఏం చేస్తాం, చేతులారా చంపుకుంటామా అన్నాడు రైతు. ఏం చంపితే బ్రతికి ఆయనకు సుఖమా మనకు సుఖమా, ముసలి ప్రాణానికి ఎంత కావాలి అన్నది భార్య. రైతుకు తండ్రిని చేతులారా చంపటం అంటే మొదట్లో చాలా ఘోరంగా కనబడింది. కానీ పెళ్ళాం చాలా రోజులు పోరిన మీదట అందులో ఏమంత తప్పు లేదనిపించింది. చివరకు రైతు తన తండ్రిని ఎవరికీ తెలియకుండా చంపి మాయం చేయటానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, పొరుగుల్లో అప్పు మాట్లాడాను, వాళ్ళు నువ్వు రాకపోతే ఇవ్వమన్నారు, ఓపిక చేసుకొని బండి మీద బయలుదేరు అన్నాడు. ముసలివాడు నిజమేననుకొని బయలుదేరాడు. తాతను విడిచి ఒక్క క్షణం ఉండని కమలుడు కూడా ఎవరు చెప్పినా వినక బండి ఎక్కి కూర్చున్నాడు. తప్పేది లేక రైతు తన తండ్రిని కొడుకును వెంట పెట్టుకొని బండి తోలుతూ బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళే దారిలో ఒక చిన్న అడవి ఉన్నది. రైతు అడవి మధ్య బండి ఆపి, ఇప్పుడే వస్తా అంటూ బండి జల్లలో ఉన్న పార ఒకటి తీసుకొని చెట్ల మధ్యకు వెళ్ళాడు. కమలుడు తాతతో ఇప్పుడే వస్తానని చెప్పి మరొక పార తీసుకొని తండ్రి వెనకే చప్పుడు కాకుండా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొద పక్క గొయ్యి తవ్వుతూ కమలుడికి కనిపించాడు. కమలుడు అదే పొద అవతలి వైపు చేరి అక్కడ తాను కూడా ఒక గొయ్యి తవ్వనారంభించాడు. ఆ చప్పుడు విని రైతు తన పని ఆపి పొద అవతలికి వెళ్ళి కొడుకును చూసి ఆశ్చర్యపోతూ, ఎందుకక్కడ గొయ్యి తవ్వుతున్నావు అని అడిగాడు. కమలుడు తండ్రిని చూసి, నువ్వెందుకు తవ్వుతున్నావో అందుకే అన్నాడు. నేనెందుకు తవ్వుతున్నానో నీకు తెలుసునా అని అడిగాడు రైతు. నాకు తెలీదు, ఎందుకు తవ్వుతున్నావు అన్నాడు కమలుడు. నా తండ్రిని పూడ్చటానికి గొయ్యి తవ్వుతున్నాను. ఆయన చస్తే పాతిపెట్టవలసిన విధి నాకున్నది, ఎందుకంటే నేను ఆయన కొడుకును అన్నాడు రైతు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడుగా అన్నాడు కమలుడు. ప్రాణం శాశ్వతమా అన్నాడు రైతు. నా తండ్రి చస్తే పాతేయవలసిన విధి నాకు ఉన్నది, నీ ప్రాణం మాత్రం శాశ్వతమా అన్నాడు కమలుడు. రైతుకు తల కొట్టేసినట్టయింది. తన కొడుకు ఈ మాట అన్నదాకా తాను ఎంత నీచమైన పని చేస్తున్నది రైతుకు తెలిసి రాలేదు. ఆయన సిగ్గుపడి పార తీసుకొని పోదాం పదా అన్నాడు. కమలుడు కూడా తవ్వటం మానేసి తండ్రి వెంట వచ్చేశాడు. రైతు బండిని వెనక్కు మళ్లించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపల కమలుడి తల్లి మామ చచ్చిపోయినట్టే భావించి ఆనందం కొద్దీ పిండి వంటలు చేసి భర్త కోసం కొడుకు కోసం ఎదురు చూస్తున్నది. తిరిగి వచ్చిన బండిలో మామ ఉండటం చూసి ఆవిడకు చాలా ఆశాభంగమైంది. రైతు తన భార్యతో జరిగినదంతా చెప్పాడు. కమలుడు చేసిన పని తలుచుకొని రైతు భార్యకు గుండె చితికినట్టయింది. వాణ్ణి ఎంత ప్రేమగా పెంచుకున్నాం, ఇట్లా తండ్రికే గొయ్యి తవ్వుతాడా, ఇక వాడి ముఖం చూసేదెట్లా అన్నదావిడ భర్తతో. నా తండ్రి నన్ను గారాబంగా పెంచలేదా, నేను చేద్దామనుకున్నదేమిటి, మన కొడుక్కు మన మీద ఆపేక్ష లేక కాదు, మనకు గుణపాఠం నేర్పటానికి అట్లా చేశాడు. ఇకనైనా వాణ్ణి చూసి బుద్ధి కలిగి ఉందాం అన్నాడు రైతు.
తర్వాత కమలుడి తండ్రి గాని తల్లి గాని ఎటువంటి నీచ కార్యానికి పూనుకోలేదు. కథ సమాప్తం.